సమాజంలో మనం ఎలా ఉండాలి? ఒక గ్రామంలో ఒక పాము ఉంది. అది అందరినీ కరిచేది. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒకసారి ఒక సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామ ప్రజలు దివ్యశక్తులు కలిగిన సన్యాసిని వేడుకున్నారు. స్వామీ, ఈ పాము మమ్మల్ని ప్రతిరోజూ కరిస్తోంది. ఇది మాకు చాలా నొప్పి ఇస్తోంది. దయచేసి పామును కరచవద్దని చెప్పండి. సన్యాసి చెప్పాడు. సరే. పాముకు సలహా ఇచ్చారు. ఓ పామా, ఇకపై నువ్వు ఎవరినీ కరచకూడదు ఆజ్ఞాపించాడు. సరే స్వామి అంది. అప్పటినుండి పాము కరచడం ఆపింది. 2 నెలల తర్వాత సన్యాసి తిరిగి గ్రామానికి వచ్చాడు. ముందు ఉన్న పాము ఇప్పుడు గాయాలతో కప్పబడి ఉంది. 2-3 రోజుల్లో చనిపోతుంది. ఓహ్, దాని శరీరమంతా గాయాలు ఎందుకు ఉన్నాయి? సన్యాసి పామును అడిగాడు. కారణం ఏమిటి? అప్పుడు పాము సమాధానమిచ్చింది. స్వామి, మీరు ఎవరినీ కరచవద్దని చెప్పారు, కాబట్టి నేను ఆపేశాను. అప్పుడు గ్రామస్థులు అనుకున్నారు, ఈ పాము శక్తి తగ్గిపోయింది మరియు విషం లేదు. దీని ఫలితంగా అందరూ నన్ను కర్రలు, రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. చిన్నపిల్లలు కూడా నన్ను రాళ్లతో కొడుతున్నారు స్వామీ. అలా పాము తనకు నివేదించింది. అప్పుడు సన్యాసి చెప్పాడు, నేను నిన్ను ఎవరినీ కరచవద్దని సలహా ఇచ్చాను, కానీ నేను నిన్ను శబ్దం చేయవద్దని చెప్పానా? నువ్వు ఇతరులకు హాని చేయకూడదు. అలాగే ఇతరులు కూడా నిన్ను హాని చేయకూడదు. అతనికి సలహా ఇచ్చాడు. అప్పటినుండి పాము శబ్దం చేయడం ప్రారంభించింది. ప్రజలు భయపడి దూరంగా ఉన్నారు. వారు పామును హాని చేయడం ఆపారు. కాబట్టి మనం ఎవరికి హాని చేయకూడదు. సమాజంలో ఇతరులు మనకు హాని చేయకుండా జాగ్రత్తగా ఉండటం కూడా మన బాధ్యత. ఇది ఈ కథ యొక్క నీతి.